నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కంటిన్యూ అవుతుంది. 1000 మంది సిబ్బంది సీసీ కెమెరాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రేపు పొద్దున 9 గంటల దాకా చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తారు. దాదాపు 2 లక్షల మంది ప్రసాదం తీసుకుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. జనం ఎక్కువ వస్తుండటంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో మానిటర్ చేస్తున్నారు. ఇంకెన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న చేప మందు పంపిణీ విఘ్నంగా జరుగుతోంది. అయితే ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి ఈ గ్రౌండ్స్ని తమ ఆధీనంలో తీసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఈ చేప మందు పంపిణీ జరుగుతుండడంతో అయితే ఇక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నారు. మనతో సెంట్రల్ జోన్ డీసీపీ జై డోల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చేప మందు పంపిణీ ఎలా జరుగుతుంది ప్రస్తుతం? ఇప్పుడు ఈరోజు మార్నింగ్ దాదాపు 8:30కి స్టార్ట్ చేయించినాము. అప్పటి నుంచి చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇది నిన్న నుంచి మాత్రం కాదు, దాదాపు ఒక 20 డేస్ నుంచి గవర్నమెంట్ తరపు నుంచి వివిధ డిపార్ట్మెంట్ వారు అందరూ ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న లాజిస్టిక్ సపోర్ట్ ఏమేమి కావాలి అదంతా ఫస్టే ప్రాపర్ ప్రణాళిక తయారు చేసుకొని చేసినాం. కాబట్టి నిన్న ఈరోజు మార్నింగ్ ఎక్కువ వర్షం పడినా కూడా ప్రజలకి ఏమి ఇబ్బంది కాకుండా టైంకి వాళ్ళని పంపగలుగుతున్నాము. ఏమాత్రం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటున్నాము. మనకు భక్తులు 2 రోజుల ముందు నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వస్తువులు వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ అంతా ర్యాండమ్గా చెకింగ్ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా బాంబ్ స్క్వాడ్ కూడా ఇక్కడ చెకింగ్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. నిన్న ఎప్పుడైతే క్రౌడ్ రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ కంప్లీట్ ఎంట్రీస్ ప్రతి ఒక్క ఎంట్రీస్లు పెట్టడం జరిగింది. టోకెన్ ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు ఇక్కడి నుంచి హోల్డింగ్ పాయింట్స్ అని ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ పెట్టినాం. ఆ హోల్డింగ్ పాయింట్ మధ్యలో హోల్డ్ చేస్తాం. దాదాపు 3000 to 4000 మెంబర్స్కి టోకెన్ ఇచ్చి డిఫరెంట్ టీమ్స్గా వాళ్ళు స్టాంపిడ్ జరగకుండా హోల్డ్ చేస్తాం ఆ రో పార్టీస్తో. అక్కడి నుంచి 29 బ్యారికేడింగ్స్ లాస్ట్ ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫిష్ అడ్మినిస్ట్రింగ్ దగ్గర వరకు తీసుకెళ్తాం. టోకెన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వరకు 15,000 ప్లస్ ఉన్నారు. ఇది అప్రాక్సిమేట్ ఫిగర్. వాళ్ళు బై స్టాండర్స్ అంతా కలిపితే ఒక 35,000 to 40,000 వచ్చి ఉంటారు. రేపు ఎప్పటివరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? 24 hours అనుకున్నాం. ఇవాళ 8:30 స్టార్ట్ అయింది కాబట్టి రేపు 8:30 వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, లా అండ్ ఆర్డర్ పోలీసుతో పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలో దిగారు. మనతో టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గారు. చెప్పండి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మీరు అందులో? ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ మా ఎంటైర్ 5 టీమ్స్ ఏవైతే జోనల్ టీమ్స్ అన్నింటినీ కూడా ఈ బందోబస్తులో యూటిలైజ్ చేయడం జరిగింది. క్యూ లైన్లో సిక్కిన వాళ్ళు కొందరు ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళని పంపించారు. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు మీరు? అంటే కొందరికి క్యూ లైన్లో కూడా హ్యాండిక్యాప్డ్ ఉండి కొందరు నడవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా కొంచెం మా వాళ్ళని తీసుకెళ్లి పక్కన ఏదైతే ఎగ్జిబిషన్ సొసైటీ ఒక హాల్ ఉందో దాంట్లో స్పెషల్ ఒక కౌంటర్ ఉంది, దాంట్లో కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లైన్లో వెళ్ళిపోతే వాళ్ళకు ఏదైనా జరిగినా కానీ కష్టం అని చెప్పి అట్లా కూడా ఎన్షూర్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేస్తున్న ఈ చేప మందు పంపిణీలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ పోలీసులు రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చేప మందు పంపిణీ పూర్తి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, V6 హైదరాబాద్.